హాయ్ ఎవ్రీవన్, మీషోలో కొన్న ఈ క్లాత్తో ఈ రెండు ఫ్రాక్స్ని డిజైన్ చేశాను. ఇది 5 మీటర్ క్లాత్. ఒకటి వచ్చేసి రౌండ్ నెక్, హ్యాండ్కి ఇలా రౌండ్గా కట్ వర్క్ ఇచ్చాను. పఫ్ హ్యాండ్స్ మిషన్పై ఇలా వర్క్ చేశాను. నెక్కి బ్యాక్ డీప్ నెక్, కింద గేరా అనేది ఇలా వస్తుంది. రెండో టాప్ వచ్చేసి ఇలా స్వీట్ హార్ట్ నెక్, అలాగే పఫ్ హ్యాండ్స్కి ఇలా ట్రయాంగిల్ టైప్లో కట్ వర్క్ ఇచ్చాను. ఓవరాల్గా డ్రెస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక డ్రెస్ని 2.5 మీటర్స్లో స్టిచ్ చేశాను. 2.5 మీటర్లో ఆల్రెడీ ఈ స్వీట్ హార్ట్ నెక్ని డిజైన్ చేశాను. మిగిలిన ఈ 2.5తో ఈ రౌండ్ నెక్ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. 1/2 మీటర్ కాటన్ లైనింగ్ని తీసుకున్నాను. 1/2 మీటర్కి నియర్లీ 20 ఇంచెస్ వస్తుంది. ఇలా పన్నా లెంత్లో ఫోల్డ్ చేసుకుంటే ఇది 8.5 వస్తుంది. ఈ వెడల్పు అనేది మనకు సరిపోదు. సో ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 4 ఫోల్డ్ చేసుకుంటే 10 ఇంచ్ వెడల్పు వస్తుంది. ఇక్కడ పైన చిగుర్లు కట్ చేయండి స్ట్రేట్గా. తర్వాత బాడీ లెంత్ మార్క్ చేసుకోండి. 13.5 తయారీ, 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 14.5కి మార్క్ చేయండి. ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ని డ్రా చేసుకోండి. పైన షోల్డర్ వచ్చేసి 5.5, డీప్ నెక్ కాబట్టి 5.5 షోల్డర్ సరిపోతుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 5.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసి ఇలా ఎల్ టైప్లో డ్రా చేసుకోండి. ఇక్కడ ఇలా రౌండ్గా డ్రా చేయండి. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ తీసేయండి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. చంక టోటల్ రౌండ్ 15.5 ఇంచ్. ఒక 1/2 ఇంచు లూజ్ కోసం యాడ్ చేసి 16 ఇంచెస్ వస్తుంది. దాన్ని బై 2 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. సరిగ్గా ఇక్కడ కొలిచి చూసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. ఎక్కువైనా తక్కువైనా, ఎంత ఎక్కువ అయితే అంత పైకి, ఎంత తక్కువ అయితే అంత కిందికి డ్రా చేసుకొని ఇలా చంకని అడ్జస్ట్ చేసుకోవాలి. నడుం దగ్గర 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసి ఇక్కడ ఒక 5.5 ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్రాస్ లైన్ డ్రా చేయండి. కట్ చేసేటప్పుడు ఇది కరువుగా కట్ చేసుకోవాలి, ఇలా స్ట్రైట్గా కాకుండా. ఇక్కడ రౌండ్గా కట్ చేయండి, స్ట్రైట్గా కాకుండా. ఇక్కడ చంక దగ్గర ఎలా మార్క్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేసేయండి. సైడ్స్ని 1 ఇంచ్ మార్జిన్కి ఉంచి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. డాట్ కోసం షోల్డర్ మిడిల్ నుంచి చిన్న కట్ పెట్టేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ చేయండి. ఒక పీస్ పైన ఇప్పుడు బ్యాక్ నెక్ని డ్రా చేసుకోండి. బ్యాక్ వచ్చేసి 8 ఇంచెస్ పొడవు, విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్. 8 ఇంచెస్ దగ్గర 3 ఇంచులకు మార్క్ చేసుకోండి. పైకన్నా కింద ఒక 1/2 ఇంచు వెడల్పుగా తీసుకోండి. ఇలా రౌండ్గా డ్రా చేసి కట్ చేసేయండి. ఖర్చులు పోగా షోల్డర్ దగ్గర 2.2 ఇంచెస్ మిగులుతుంది. ఇక్కడ 2.5 ఇంచ్ విడ్త్, సేమ్ విడ్త్ ఇలా మార్క్ చేసుకోండి. కింద ఒక 3 ఇంచులకు వెడల్పు మార్క్ చేయండి. నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచ్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ డీప్ దగ్గర 1 ఇంచ్ పైకి డ్రా చేసి ఇలా నెక్ని డ్రా చేసుకోండి. ఇలా రౌండ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇలా డ్రా చేసుకోండి. మీకు నచ్చిన డిజైన్ కట్ చేసుకోండి. వెడల్పు ఎక్కువ వద్దనుకుంటే పైన ఎంత కట్ చేస్తామో కింద కూడా అంతే వెడల్పు కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. ఇది శారీ పన్నా కాబట్టి ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసినా మనకు బాడీ పీసెస్ అనేది వెళ్తుంది. సో ఇలా సేమ్ సైజులో కట్ చేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ చేసేయండి. సేమ్ ఇలాగే హ్యాండ్ పొడవును కూడా కట్ చేసేయండి. హ్యాండ్ లెంత్ 9.5 ఇంచు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని 10 ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ పైన ఒక 4 ఇంచ్కి ఎక్స్ట్రాగా పఫ్ కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసి కట్ చేసేయండి. అంటే టోటల్గా 14 ఇంచ్ లెంత్లో ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఈ 10 ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్ నార్మల్గా ఎలా కట్ చేసుకుంటారో అలా కట్ చేసుకోండి. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, కింద 6 ఇంచెస్. ఇలా ఒక లైన్ని డ్రా చేయండి. ఈ 10 ఇంచెస్ దగ్గర నుంచి కిందికి ఒక 3.5 ఇంచు హ్యాండ్ డౌన్ డ్రా చేయండి, ఇలా ఒక స్ట్రైట్ లైన్ని. తర్వాత లూజింగ్ ఒక 2 ఇంచ్ యాడ్ చేయండి. ఈ 7 ఇంచెస్ నుంచి 10 ఇంచ్కి ఒక క్రాస్ లైన్ డ్రా చేసి ఇలా హ్యాండ్ని డ్రా చేయండి. ఇప్పుడు ఒక 4 ఇంచ్ వెడల్పు ఇక్కడ తీసుకొని అక్కడ 10 ఇంచ్ మార్క్ దగ్గర ఆ లైన్ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ నుంచి ఇలా క్రాస్గా హ్యాండ్ని డ్రా చేసుకోండి. ఈ పై హ్యాండ్ని కింది హ్యాండ్కి కలిసేలా డ్రా చేసుకోండి. ఖర్చులు పోనే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్లో 25 ఇంచెస్ లెంత్లో ఒక 2 పీసెస్ని కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి సరిగ్గా 25 ఇంచెస్కి
కట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక 25 ఇంచెస్కి మిగిలిన దాంట్లో 2 పీసెస్ని కట్ చేసేయండి. ఇలా 2 పీసెస్ని కట్ చేశాక మిగిలిన దాన్ని కొలుచుకోండి, అది ఎంత ఉందో. నాకు 21 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని బై 3 చేసి కట్ చేసుకోండి. ఇలా 7 ఇంచెస్కి మార్క్ చేసి 3 పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు సమానంగా కట్ చేసుకోండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా గమ్ పెట్టి ఐరన్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని ఇలా నీట్గా లైనింగ్ దగ్గరికి కట్ చేసి పెట్టుకున్నాను 2 పీసెస్ని. ఇప్పుడు ప్లీట్ మార్కింగ్ దగ్గర ప్లీట్స్ని పెట్టుకోండి రెండిటికి. ఇలా ఐరన్ చేసుకుంటే స్టిచ్ చేసే అవసరం ఉండదు. ఇప్పుడు ప్లీట్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ కన్నా కొంచెం వెడల్పు ఎక్కువగా 3 ఇంచ్ పొడవులో ఇలా కరువుగా ప్లీట్ పెట్టుకోండి. స్ట్రైట్గా కాకుండా కొంచెం కరువుగా. 2 మార్కింగ్స్ దగ్గర సేమ్ ఇలాగే పెట్టుకోండి. బ్యాక్ మాత్రం స్ట్రైట్గా పెట్టేయండి. ఫ్రంట్ మాత్రమే ఇలా కరువుగా ప్లీట్ పెట్టుకోవాలి, బ్యాక్ స్ట్రైట్గా పెట్టేయండి. ఇప్పుడు బ్యాక్ కూడా ప్లీట్ని పెట్టాక 2 షోల్డర్స్ని ఇలా సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మందం ఇలా స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. 2 షోల్డర్స్ని సేమ్ ఇదే విధంగా 1/2 ఇంచ్కి ఒక స్టిచ్, ఎడ్జ్కి ఒక స్టిచ్. ఇలా అయితే పోగులు పోదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ కోసం ఇలా 1 ఇంచ్ క్రాస్ పీస్లను జాయిన్ చేసుకోండి, ఫుల్ నెక్కు వచ్చేలా. ఇలా సపరేట్గా కాకుండా 2 కలిపి స్టిచ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇలా డబల్ ఫోల్డ్లో స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి. బ్యాక్ నుంచి ఒక 2 ఇంచ్ నుంచి స్టార్ట్ చేయండి. ఏదైనా అతుకు మీరు నీట్గా చేయలేకపోయినా అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. అక్కడ జాయిన్ చేయాలి కదా మళ్ళీ ఈ 2 క్లాత్లను. ఇలా ఈవెన్గా పట్టుకోండి. ఇప్పుడు పట్టుకునేటప్పుడు ఇలా ఒక 1/4 ఇంచ్ మందంలో నెక్ మొత్తం ఈవెన్గా పట్టుకోండి. ఇలా డబల్ ఫోల్డ్లో స్టిచ్ చేసుకోండి. మళ్ళీ స్టిచ్చింగ్ దాకా వచ్చాక ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ 1 ఇంచ్ క్రాస్ పీస్ని కట్ చేసేయండి. ఇప్పుడు రెండింటిని జాయిన్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఈ మిగిలిన స్పేస్ని కూడా కుట్టి ఇలా చిన్న కట్స్ పెట్టేయండి. థ్రెడ్ని యూజ్ చేసి ఇలా పైపింగ్ వేసేయండి. నెక్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. నెక్ ఇలా నీట్గా పైపింగ్ చేసేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది నెక్ ఇలా. ఇప్పుడు నడుము దగ్గర ప్లీట్స్ పెట్టుకోవాలి. 25 ఇంచెస్కి కట్ చేసుకున్న క్లాత్ని ఇలా అడ్డంగా చిన్నగా కట్ పెట్టేయండి మిడిల్కి. అలాగే బాడీకి కూడా మిడిల్కి కట్ పెట్టేసి 2 మిడిల్స్ని మ్యాచ్ చేస్తూ పిన్ పెట్టేయండి. ఇది 44 పన్నా కాబట్టి 1.5 మీటర్ కన్నా ఎక్కువే ఉంటుంది ఇది వెడల్పు అనేది. ఈ గేరా అనేది మనకు సరిపోతుంది. ఇలా చిన్న ప్లీట్స్ని ఈ పిన్ నుంచి పెట్టడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ ఒక 3 ఇంచెస్ ఏం ప్లీట్ పెట్టకండి, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఎండింగ్ కూడా ఒక 3 ఇంచెస్ ప్లెయిన్గా విడిచిపెట్టి మిగతా క్లాత్ అంతటిని ఈవెన్గా నడుము దగ్గర ఇలా చిన్న ప్లీట్స్ని పెట్టేయండి. లాస్ట్కి ఇలా 3 ఇంచెస్ ప్లెయిన్గా విడిచిపెట్టండి. ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. నేను బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా 1.5 ఇంచ్ వెడల్పులో రౌండ్గా కట్ వర్క్ని డ్రా చేశాను. ఇలా కింద కదలకుండా ఎడ్జ్కి ఇలా ఒక స్టిచ్ వేయండి. ఈ క్యాన్వాస్ని సేమ్ ఇదే క్లాత్కి ఐరన్ చేసి ఇలా ఎడ్జ్ని ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. టెన్షన్ పైకంటూ తిప్పుకుంటూ ఈ రౌండ్ ఎలా ఉందో అలా సేమ్ స్టిచ్ చేసుకోండి. మీరు ఎలా స్టిచ్ చేసుకుంటే కట్ వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు కుట్టు దగ్గర దాకా చిన్న కట్స్ని పెట్టేయండి మిడిల్లో. ఇప్పుడు ఇలా రివర్స్ తీయండి. ఇలా వేలుతో ఇలా రబ్ చేస్తే క్యాన్వాస్ ఉంది కాబట్టి స్టిప్గా ఉంటుంది. ఒకసారి ఐరన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు పైన పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు కింద తడుముకుంటూ ఆ ఎడ్జ్కి స్టిచ్ వేయండి. తర్వాత కింద కట్ వర్క్ని అణుగుడు స్టిచ్ అనేది వేసుకోండి ఈవెన్గా. ఇలా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్కి వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. బాడీ పార్ట్కి ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర దాకా స్ట్రైట్గా కుట్టేసి షోల్డర్ దగ్గర హ్యాండ్ మిడిల్ని పెట్టేసి
షోల్డర్ నుంచి అటువైపు ఒక 2.5 ఇంచ్, ఇటువైపు ఒక 2.5 ఇంచ్ వెడల్పులో చిన్న చిన్న ప్లీట్స్ ఒక 4 to 5 వస్తాయి. అవి నీట్గా పెట్టేసుకోండి. ఇది 2 ఇంచ్ వెడల్పులో పెట్టుకున్నా సరిపోతుంది. ఓవరాల్గా 4 to 5 ఇంచెస్లో రావాలి పైన. ఇలా స్టిచ్ చేసుకోండి. ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే పఫ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నడుం దగ్గర నుంచి మనకి ఎంత టైట్గా కావాలో అంత టైట్గా స్టిచ్ చేసుకోండి. నేను 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాను కాబట్టి ఆ 1 ఇంచ్ మార్జిన్కి వెడల్పులో ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత కావాలో మార్క్ చేసుకొని అక్కడ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు అటువైపు తిప్పేసి కింద ఈ గేరాన్ని కూడా రెండింటిని కలుపుతూ ఇలా స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేయండి. స్టిచ్ చేశాక సైడ్స్ ఎంత లూజ్ కావాలో అంత లూజ్లో ఇంకొక 2-3 స్టిచ్చెస్ వేసుకోండి. ఇప్పుడు కింద గేరా కోసం కట్ చేసుకున్న ఈ 7 ఇంచెస్ 3 పీసెస్ని మూడింటిని జాయిన్ చేయండి. రౌండ్గా వస్తుంది. ఇలా మూడింటిని జాయిన్ చేశాక ఇప్పుడు ఈ 3 క్లాత్లని ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే 4 పీసెస్ అయితే కుచ్చుళ్ళు అనేటివి బాగా వస్తాయి. సో ఇది 3 పీసెస్ కాబట్టి కింద గేరా అనేది 2 పీసెస్ వెడల్పులోనే ఉంటుంది. సో చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టేయండి. ఇలా స్లోగా చూపిస్తున్నాను చూడండి. లైట్గా ఇలా క్లాత్ని ఇలా పుష్ చేస్తే చిన్నగా ముడత వస్తుంది. కుచ్చేమి అంత ఎక్కువగా రాదు. ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం ప్లీట్స్ని క్లాత్ అనేది ఎక్కువ ఇలా ముందుకంటే అది దగ్గరకు వస్తుంది. ఇది కావాల్సిన దానికన్నా ఒక పీసే ఎక్స్ట్రాగా ఉంది. సో అందుకని ఇలా లైట్గా పుష్ చేయండి. చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి. ఇలా కుట్టడం కష్టం అనుకుంటే లావ్ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేసి అందులో ఏదైనా ఒక దారాన్ని లాక్కుంటూ ఫస్ట్ లేయర్కి మ్యాచ్ అయ్యేలా ఇలా లాగి సెట్ చేసుకోండి. ఇలా నేను స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇందాక స్టిచ్ చేసుకున్న ఆ క్లాత్ని కొలిచి చూస్తే ఈ ఫ్రిల్స్ అనేది ఒక 1 ఇంచ్ తగ్గింది. సో అక్కడక్కడ చిన్న చిన్న ప్లీట్స్ని ఇలా తీసేసాను. ఇప్పుడు సరిగ్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేటివి ఈ జాయిన్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇలా కింద ఈవెన్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇంకా టైట్ అనిపిస్తే అక్కడక్కడ దగ్గరగా ఉన్న ప్లీట్ని ఏదైనా చిన్నది ఇలా దారం తెంపితే అక్కడ ప్లీట్ ఊడిపోతుంది. సో క్లాత్ అనేది పెరుగుతుంది. ఒకవేళ పై క్లాతే ఎక్కువైంది అనుకోండి, ప్లీట్ దగ్గర ఇంకొక ప్లీట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ దగ్గర చిన్నగా వర్క్ చేస్తున్నాను. దీనికోసం మనకు కావాల్సిన డిజైన్ని ఈ మిషన్లో సెలెక్ట్ చేసుకొని నెంబర్ వచ్చేసి 0 to 1 పెట్టుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంది ఈ కట్ వర్క్ మోడల్. హ్యాండ్కి అదే పెట్టాను కాబట్టి నెక్కు అదే స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా వస్తుందన్నమాట ఈ డిజైను. నెక్ మొత్తం ఇలాగే ఫినిష్ చేస్తాను. స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. లైనింగ్తో కలిపి 300లో ఈ 2 టాప్స్ రెడీ అవుతాయి.